హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? డిసిపి పల్స్. ఈ పల్స్ అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లార్జ్ డోసెస్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ అన్ ఇంటర్మిటెంట్ మేనర్. అంటే కంటిన్యూస్గా ఇవ్వకుండా ఇంటర్మిటెంట్గా ఎక్కువ డోసెస్లో డ్రగ్స్ ఇస్తాం. ఎందుకు? టు ఇంక్రీస్ ది థెరప్యూటిక్ ఎఫికసీ అండ్ టు రెడ్యూస్ ది సైడ్ ఎఫెక్ట్స్. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దిస్ డిసిపి పల్స్? ఇట్ ఈస్ D, S and P. D for dermatomyositis, Darier's Hailey-Hailey. S for bullous Esserly, Scleroderma, sarcoidosis, systemic sclerosis, generalized morphia. P for pemphigus vulgaris foliaceus, Pyoderma gangrenosum, porokeratosis, prurigo nodularis, disseminated forms. అసలు ఒక పల్స్లో ఏమేమి ఉంటుంది, ఎంత హై డోసెస్లో ఇస్తాం? IV స్లో ఇన్ఫ్యూషన్ ఇస్తాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 hours ఇచ్చుకుంటాం ఫర్ 3 days. On day 1, 100 mg dexa in 500 ml of 5% dextrose. నార్మల్ సెలైన్ కాదు, డెక్స్ట్రోస్. సెకండ్ డే ఈ సేమ్ సొల్యూషన్లో 100 mg dexa విత్ 500 ml of 5% dextroseలో 500 mg సైక్లోఫాస్మైడ్ కూడా యాడ్ చేస్తాం. డే 3కి వచ్చేసరికి మళ్ళీ డే 1 రెజిమెనే సేమ్, ఓన్లీ 100 mg dexa ఇన్ 500 ml of 5% dextrose. ఈ 3 days అయిపోగానే మన పల్స్ అయిపోయినట్టే. నెక్స్ట్ రాబోయే 25 days దాన్నే పల్స్ ఫ్రీ పీరియడ్ ఆర్ నాన్ పల్స్ డేస్. బిట్వీన్ ద పల్సెస్ విల్ గివ్ ఓన్లీ ఓరల్ 50 mg ఓరల్ సైక్లోఫాస్మైడ్ డైలీ ఇస్తాం. సో ఒక పల్స్ 3 days ఉంటుంది, పల్స్ ఫ్రీ పీరియడ్ 25 days ఉంటుంది, టోటల్ 28 days. 29th day రాగానే మళ్ళీ నెక్స్ట్ పల్స్ స్టార్ట్ చేస్తాం. ఇలా ఎన్ని రోజులు ఇస్తాం, ఎన్ని ఫేసెస్లో ఇస్తాం? 4 phases. Phase 1 డిసిపి పల్స్ ప్లస్ ఓరల్ సైక్లోఫాస్మైడ్ టిల్ లీషన్స్ రెసాల్వ్. లీషన్స్ తగ్గుతుందా లేదా అని మినిమం 1 year చూసుకుంటాం. తగ్గిపోయింది, నెక్స్ట్ phase 2కి వెళ్తాం. డిసిపి పల్స్ ప్లస్ ఓరల్ సైక్లోఫాస్మైడ్ ఫర్ 9 months. సేమ్, ఏ చేంజ్ లేదు phase 1లో phase 2లో. phase 1 లీషన్స్ రెజాల్వ్ అయ్యే వరకు, phase 2 9 months. phase 3 ఇక IV పెట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఓరల్ సైక్లోఫాస్మైడ్ ఫర్ 9 months. ఆ తర్వాత phase 4 ద ఫైనల్ phase వేర్ మానిటరింగ్ ఎవ్రీ ఇయర్ ఫర్ 10 years. కమింగ్ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్. సైక్లోఫాస్మైడ్ యొక్క మెయిన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ మనందరం చదివే ఉంటాం. హెమరేజిక్ సిస్టైటిస్, హెపటోటాక్సిసిటీ, కార్డియోటాక్సిసిటీ, టెరటోజన్, గొనెడోటాక్సిక్. సో గోనెట్స్ పోవడం వల్ల ఎమెనోరియా రావచ్చు, ఓవరీస్ ఎఫెక్ట్ అవడం వల్ల, టెస్టిస్ ఎఫెక్ట్ అవడం వల్ల అజూస్పర్మియా, ఆలిగోస్పర్మియా. సో ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అన్మ్యారీడ్ వాళ్ళకి ఇవ్వకూడదు. డెక్సామిథసోన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇవన్నీ సిస్టమిక్ స్టీరాయిడ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్సే. యాక్నీ, గ్యాస్ట్రైటిస్, ఎవాస్కులర్ నెక్రోసిస్, అకిలిస్ టెండాన్ రప్చర్, ఆస్టియోపోరోసిస్, కాల్షియం తగ్గిపోవడం వల్ల, ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్, ఇమ్యూనిటీ తగ్గడం వల్ల, కుషింగ్ సిండ్రోమ్, క్యాటరాక్ట్. గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో డయాబెటీస్, సోడియం లెవెల్స్ కూడా పెరిగి వాటర్ రిటెన్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హైపర్ టెన్షన్. సో మనం ఏం చేయాలి? పెట్టుకునే ముందు, పెడుతున్నప్పుడు బ్లడ్ షుగర్స్, బ్లడ్ ప్రెషర్స్, LFT, RFT, యూరిన్ రొటీన్, ఎలక్ట్రోలైట్స్ మానిటర్ చేయాలి. ఎలక్ట్రోలైట్స్లో హైపర్ నాట్రేమియా, హైపోకెలేమియా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇలా జరిగితే హార్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ECG ఇన్ ఎల్డర్లీ. స్టాప్ ఇన్ఫ్యూషన్స్ ఇన్ కేస్ ఆఫ్ అరిథ్మియాస్. ఆల్రెడీ చెప్పాను, కాంట్రాఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎందుకు? సైక్లోఫాస్మైడ్ టెరటోజన్ కాబట్టి. కాంట్రాఇండికేటెడ్ ఇన్ లాక్టేషన్, కాంట్రాఇండికేటెడ్ ఇన్ అన్మ్యారీడ్ బికాస్ ఆఫ్ గొనెడోటాక్సిసిటీ ఆఫ్ సైక్లోఫాస్ఫమైడ్. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్విధాన్య.